ఇప్పుడు బుద్ధావతారంలో ప్రవేశిస్తున్నాం. బుద్ధావతారం విషయంలో రెండు అభిప్రాయాలు ఉన్నాయి పండితులలో, విమర్శకుల్లో. గౌతమ బుద్ధుడే 10 అవతారాల్లో బుద్ధుడు అనేటువంటి అభిప్రాయం ప్రబలంగా ఉంది. చాలా దేవాలయాల్లో కూడా 10 అవతారాల బొమ్మలు వేస్తే గౌతమ బుద్ధుడు బొమ్మే వేస్తున్నారు. సరే, అది కాదు. త్రిపురాసుర సంహారంలో శ్రీ మహావిష్ణువు బుద్ధుడుగా అవతరించాడు. ఆ బుద్ధావతారమే సరైన బుద్ధావతారం అనే అభిప్రాయము ఉంది. ఇందులో నేనెప్పుడు సామాజిక ప్రయోజనం కోసం చూస్తాను. నా ఉద్దేశం అదే. అందుకే సాగర ఘోష కావ్యంలో దశావతారాలు వర్ణించేటప్పుడు నేను గౌతమ బుద్ధుడినే అవతారంగా తీసుకున్నా. ఎందుకంటే ఆ మహానుభావుడి యొక్క అహింస, తపోనిష్ట మనం తప్పనిసరిగా గ్రహించాలి. ఆయన ఈ దేశంలో పుట్టాడు, ఒక మహారాజు కుమారుడు. వైరాగ్యం వచ్చి వెళ్ళిపోయాడు. వెధవ సర్పంచ్ పదవి కోసం తలకాయలు నరికేసుకునే వాళ్ళని చూస్తున్నాం ఇక్కడ. సమస్త సామ్రాజ్యం వంశపరంపరగా వస్తే అర్ధరాత్రి వెళ్ళిపోయేవాడు ఎవడుంటాడండి. అందుకే బుద్ధుడి యొక్క అవతార వర్ణన నేను సాగర ఘోష కావ్యంలో ఎలా మొదలుపెట్టానంటే, ఒక అశ్వం మీద బుద్ధుడు వెళ్ళిపోతాడు కదా, ఆ అశ్వాన్ని వర్ణించాడు కవి ఇక్కడ. అది యాగా అశ్వము కాదు. సాధారణంగా అశ్వమేధ యాగం అప్పుడు అశ్వాన్ని వదిలిపెడతారు. కానీ బుద్ధుడు ఎక్కి వెళ్ళిపోయిన అశ్వం ఉందే అర్ధరాత్రి, అది యాగాశ్వము కాదు. అది యాగాశ్వము కాదు, రాజ్య విభవ త్యాగాశ్వమే కానీ. అది యాగాశ్వము కాదు, రాజ్య విభవ త్యాగాశ్వమే కాని. అయ్యది రాజన్యుని దండయాత్రయును కాదు, అన్వేషణ శాంతి యాత్ర. అయ్యది రాజన్యుని దండయాత్రయును కాదు, అన్వేషణ శాంతి యాత్ర. దయాహీనము రాజధర్మము ప్రసిద్ధార్థము సిద్ధార్థమై. దయాహీనము రాజదండము ప్రసిద్ధార్థము సిద్ధార్థమై. హృదయముల్ కదిలింపనేగినది ఈ హింసా ప్రపంచంబునన్. హృదయంబుల్ కదిలింపనేగినది ఈ హింసా ప్రపంచంబునన్. హింసలో మునిగిపోయింది ఒకప్పుడు వైదిక మతం కూడా, మనం అంగీకరించి తీరాలి. యజ్ఞాల్లో హింస చేశారు, చెయ్యలేదని అనడానికి లేదు, సాక్ష్యాలు ప్రబలంగా ఉన్నాయి. చేసిన తప్పు ఒప్పుకోవాలి. 17 దున్నపోతుల్ని ఒక్కసారిగా వధిస్తే దాన్ని వాజపేయం అంటారు. ఎవరికి తెలియని విషయం ఇది. ఎన్నో మృగాలను చంపారు. పైగా ఒక శ్లోకం, చమత్కార శ్లోకం ఉంది. ఈ యజ్ఞాల్లోట పులిని చంపలేదుట, సింహాన్ని చంపలేదుట, ఏనుగుని చంపలేదుట. అందుకని ఒక ఆయన అన్నాడు, ఉండుమండి, అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవ చ నైవ చ అజాపుత్రం బలిం దద్యాత్ దేవో దుర్బలఘాతుక. దేవుడికి కూడా బలహీన వర్గాలే లోకువయ్యా అన్నాడు. ఎవడు ఏనుగుని వేయలేదు బలి, అది వీడిని వేసేస్తుంది కదా. ఓ పులిని వెయ్యలేదు, ఓ సింహాన్ని వెయ్యలేదు, ఓ పెద్ద అశ్వాన్ని కూడా బలి వేయలేదు. అదంతసేపు మేకోడు దొరికింది ఇక్కడ. దాన్నేమో చెవులు మూసి, ముక్కులు మూసి, అన్ని రంధ్రాలు మూసేసి చంపేయడం ఏ రకంగా పుణ్యం అవుతుందండి? ఎప్పుడు జరిగినా తప్పే, ఎవరు చేసినా తప్పే, ఎంత పెద్దవాడు చేసినా యజ్ఞంలో హింస తప్పే. ఎందుకు మనిషికి ఆలోచన వస్తుందో ఆలోచించండి. సామాజిక వ్యాఖ్య అంటే అది ఏదో మతపరంగా సంబంధించుకుంటూ వెళ్ళిపోవడం వేదాల్లో ఉంది. ఎక్కడున్నా తప్పేనండి, ఎక్కడున్నా తప్పే. అక్కడుంది ఇక్కడుంది అనద్దు, ఎక్కడున్నా తప్పే. తప్పు ఎప్పుడైనా తప్పే, ఎక్కడున్నా తప్పే. ఒప్పు ఎప్పుడైనా ఒప్పే. దానికి అంతఃకరణే ప్రమాణం. మనిషి ఎందుకు జంతు బలి చేస్తాడు అంటే, ఇప్పటికీ గ్రామీణులు ముత్యాలమ్మ, పోలేరమ్మ పేరు మీద కోళ్ళని ఎందుకు కోస్తారు అంటే, అమాయకత్వం ఎలా ఉంటుందో అంటే, మనం దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఏది పెట్టాలి? మనం తినేదే పెట్టాలిగా. వాళ్ళు మాంసం తింటారు, మాంసం పెడతారు. యజ్ఞంలో సమర్పించింది ఏదైనా దేవుడికి అందుతుందని. నెయ్యి వెళ్ళినప్పుడు జంతు మాంసం వెళ్ళదా? అందుకే జంతువులను వేసేసాడు. అందుకే మహర్షి దయానంద సరస్వతి డిఏవి పబ్లిక్ స్కూల్ అని ఇందాక వస్తూ చూశా. దయానంద ఆర్య వైదిక్ స్కూల్. ఆయన యజ్ఞాల్లో హింసని ఖండించాడు. యజ్ఞాన్ని ఖండించాల. టీఏవి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు యజ్ఞం చేస్తారు పొద్దున్నే. వాళ్ళు యజ్ఞం చేస్తారు. ఆర్య సమాజ్ మహత్తరమైన సంఘం అది. దేశానికి సేవ చేసింది. స్వాతంత్రోద్యమంలో చాలా విరివిగా త్యాగం చేశారు వాళ్ళు మహానుభావులు, ఆర్య సమాజ్ వాళ్ళు. అందుకే దయానంద సరస్వతి సూటిగా ప్రశ్నించాడు, జంతువుని చంపితే దానికి స్వర్గం వస్తుంది అంటే, ఓ పెద్ద మనిషి మీ అబ్బాయిని చంపరాదా, వాడికి కూడా స్వర్గం వస్తుంది కదా అన్నాడు. మరి ఇది నిజమైతే అది నిజమే కదండి. హేతువాదం లేకుండా మతం ఎందుకు ఉంటుందంటే, హేతు ఉండాలి ఖచ్చితంగా. హేతువుతోనే భగవంతుడిని నిరూపించవచ్చు. భగవంతుడిని నిరూపించే కోసం హేతు వదిలేయక్కల్లా, హేతువు కోసం భగవంతుడిని వదిలేయక్కల్లా.
రెండింటినీ కలపాలి. అదే వివేకానందుడు చేసిన పని. బుద్ధుడు వైదిక ధర్మంలో దేన్ని వ్యతిరేకించలేదు. బుద్ధుడు అష్టాంగ యోగం పేరు మీద చెప్పిందంతా పతంజలి మహర్షి అష్టాంగ యోగమే, చూసి తెలుసుకోండి. కొత్తగా చెప్పింది ఏమీ లేదు అక్కడ. కోరికలే దుఃఖానికి మూలం అన్నాడు. ఎవరు చెప్పలేదండి ఆ మాట? కోరికలు దుఃఖానికి మూలమని ఎవరు చెప్పలేదండి? తేజే శతం ప్రజాపతేరానందాః స ఏకో తేజే శతం దేవగంధర్వాణామానందాః స ఏకః పితॄణాం చిరలోకలోకానామానందః శ్రోత్రియస్య చ కామకతస్య తేజే శతం పితॄణాం చిరలోకలోకానామానందాః స ఏకః కర్మదేవానామానందః ఏ కర్మణా దేవానపుయంతి తేజే శతం కర్మదేవానామానందాః స ఏక ఇందేవానామానందః శ్రోత్రియస్య చ కామకతస్య తేజే శతం దేవానామానందాః స ఏక ఇంద్రస్య ఆనందః శ్రోత్రియస్య చ కామకతస్య తేజే శతం ఇంద్రస్య ఆనందాః స ఏకో బృహస్పతేరానందః శ్రోత్రియస్య చ కామకతస్య తేజే శతం బృహస్పతేరానందాః స ఏకః ప్రజాపతేరానందః శ్రోత్రియస్య చ కామకతస్య తేజే శతం ప్రజాపతేరానందాః స ఏకో బ్రహ్మానందః అని ఆనందవల్లి ఉపనిషత్తులో ఉంటుంది. ఇది అర్థమైతే అన్నీ అర్థమవుతాయి. ఎప్పుడూ మనిషి ఆనందాలు వెతుక్కుంటూ పెడతాడు ఖచ్చితంగా. దీనికంటే గొప్ప ఆనందం, దానికంటే గొప్ప ఆనందం, దానికంటే గొప్ప ఆనందం, దానికంటే గొప్ప ఆనందం. ఈ ఆనందాలన్నీ ఏం చెప్పాయంటే, నీకు నిజంగా ఆనందం కావాలంటే ఒక్క మాట, శ్రోత్రియస్య చ అకామహతస్య. కామహతస్య అంటే కోరికల చేత బాధింపబడే మనిషి, అకామహతస్య అంటే కోరికలు లేని మనిషి. నువ్వు నిజంగా వేదం చదువుంటే కోరికలు వదిలేయాలి. ఎంతమంది వదిలేసామండి? చదువుతూనే ఉన్నాం, కోరికలు పెంచుకుంటూనే ఉన్నాం. అంచేత కోరికలే దుఃఖానికి మూలమని వేదమే చెప్పింది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుద్ధుడు పుట్టాడు. అంతకుముందు కొన్ని వేల ఏళ్ల క్రితం కదా వేదం పుట్టింది. వేదం చెప్పిందండి. అంతేకాదు, యజ్ఞానికి పూర్ణాహుతి జరుగుతుంటే గమనించండి ఏం మంత్రాలు చదువుతారో. కామో అకార్షీత్ నమో నమః, కామో అకార్షీత్ నమో నమః, కామః కర్తా నాకం కర్తా, కామః కరోతి నాకం కరోమి, స ఏష కామాయ స్వాహా. మంజురకార్షీత్ నమో నమః, మంజురకార్షీత్ నమో నమః, మన్యుః కర్తా నాకం కర్తా, మన్యుః కారయితా నాకం కారయిత, మన్యుః కారయితా నాకం కారయిత, మన్యుః కరోతి నాకం కరోమి, ఏషవో మన్యు మన్యవే స్వాఖ. ఇవండి పూర్ణాహుతుల మంత్రాలు. కొబ్బరికాయలు మామిడికాయలు అందులో పడేయడం కాదు, మంత్రాలకు అర్థాలు తెలుసుకోవాలి. అంటే నేను ఈ పని చేయలేదు, ఎందుకు చేశాను? కామకర్త, కోరిక కారణంగా చేశా. అంచేత ఆ కోరికనే పూర్ణాహుతిలో బలి ఇస్తున్నా. సయేష కామాయ స్వాహ. ఆ కోరికని యజ్ఞంలో బలిస్తున్నా. మనం నిజంగా యజ్ఞం చేసినా, యజ్ఞం చూసినా కోరికలు వదిలేయాలండి. కోరికల కోసమే యజ్ఞం చేస్తున్నా, ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? కోరికలు వదిలేవయ్యా అని యజ్ఞం చెబుతుంటే కోరికల కోసమే యజ్ఞం చేస్తావు. ఇక్కడ కోరికలు వదిలేయాలి, ఉంటూనే ఉంటాయి మనస్సు. కోరికలు వదిలేయాలి ఖచ్చితంగా. ఆ కోరికే మనిషికి శత్రువు. అది బుద్ధుడి కంటే ఎంతో పూర్వకాలంలోనే వేదం చెప్పింది. అంచేది బుద్ధుడు ఎక్కడా వైదిక ధర్మాన్ని వ్యతిరేకించాల. ఆ మహానుభావుడు వ్యతిరేకించింది యజ్ఞాల్లో హింసని. హింసని ఎవరు సమర్థిస్తారండి? ఎలా అనుకూలిస్తాం అసలు హింసకి? హింస ఎవరైనా వ్యతిరేకించాలి కదా. ఒక జంతువు ప్రాణం పోతే మన ప్రాణం లాంటిది కాదా? మన ప్రాణం తీసేస్తే మనం ఊరుకుంటామా? దాని ప్రాణం తీసే అధికారం నాకు ఎందుకు వచ్చిందండి? ఒక్కొక్క సంఘటన నా జీవితంలోదే చెబుతా. నన్ను ఇంటర్మీడియట్లో మార్కులు ఎక్కువ వచ్చాయని 10th క్లాసులో మా నాన్నగారు బైపీసీలో చేర్పించారు. నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలి. నేను అవ్వకపోవడం మంచిదే, ఎంతోమంది సుఖంగా ఉన్నారు, లేకపోతే నా చేతిలో ఎన్ని ప్రాణాలు పోయేవో. ఆ పాపం ఆయనకి ఏదో సరదా, కొడుకు డాక్టర్, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు డాక్టర్ అవ్వాలని బైపీసీలో చేర్పించారు. ఆయన బలవంతం మేరకు నేను తాడేపల్లిగూడెం పెంటపాళ్ళు డిఆర్ గోయంకా కాలేజీకి వెళ్ళా. అప్పట్లో ఇప్పట్లాగా చివరిలో ప్రాక్టికల్స్ కాదు, మొదట్లోనే ప్రాక్టికల్స్. మొదటి వారమే చాలా నిజాయితీ కలిగిన అధ్యాపకులు ఉండేవారు. మొదట్లోనే వానపావును గోయమన్నారు. అసలే బ్రాహ్మణ జన్మ. ఈ వానపాము నా చేతుల్లోంచి కింద పడింది, అది నా కాళ్ళలో పడింది. దాన్ని చూసి భయం ఒకటి. ఆ పైన జంతువుని చంపాలంటే ఎలా ఒప్పుకుంటుందండి మనస్సు? నేను ఒప్పుకోలేక అక్కడికక్కడ ఆ చాకో కత్తు అక్కడ బారేసి అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చి సైకిల్ ఎక్కి తాడేపల్లిగూడ నుంచి బోడపోడ మా ఇంటికి వెళ్ళే వరకు సైకిల్ దిగల. వెళ్ళిపోయా సైకిల్ ఎక్కడ బారేసి నన్ను ఈ దిక్కుమాలిన గ్రూపులో నేను జారను, ఈ జీవులు నేను చంపలేను, నన్ను హెచ్టీసీ గ్రూప్ అంటే హిస్టరీ తెలుగు సివిక్స్ పరమ పనికి మాలిన గ్రూపు అంటారు దాన్ని.
ఎంపీసీలో, బైపీసీలో, సిఈసీలో కూడా సీటు రానివాడు హెచ్డీసీలో చేరతాడు. 425 మార్కులు వచ్చినవాడు నేను అందులో చేరా. ఏమనాలి దీని? నా ఆసక్తి అమ్మ. ఆ తెలుగు మీద, సంస్కృతం మీద నాకుండే ఆసక్తి ఇవాళ మీ అందరికీ ఇక్కడ ప్రవచనం చెప్పేలా చేసి, పిల్లలకి ఆసక్తి మేరకు చదివించండి, బలవంతం చేయకండి. బలవంతం చేయకండి. నా ఉదాహరణ నేను చెబుతాను. బలవంతం చేయ. మా నాన్నగారు మంచివారు, ఏదో మాట అన్నారు కానీ నేను మానేసి వస్తే కోపం వచ్చి నీ కర్మ తెలుగు పద్యాలు చెప్పుకుని బతకమన్నాడు. కానీ నాకెంత బాధ అంటే, తండ్రి పిచ్చి పిచ్చిగా గణములు గుర్చుచుండ కూటిక గుడ్డక ఎని గొణిగినావు. పిచ్చి పిచ్చిగా గణములు గుర్చుచుండ కూటిక గుడ్డక ఎని గొణిగినావు. కోటికొక్కని చేసని కొడుకును ఆంధ్రపద్యము. 140 కోట్ల మందిలో పద్మశ్రీ బిరుదం ఎవరికి వచ్చిందండి? 120 మందికి వచ్చిందండి. కోటికొక్కడికి వస్తుందండి. అది నాకు వచ్చిందంటే తెలుగు పద్యమే కారణం కదండి. తెలుగు పద్యమే కారణం కదండి. నేను బైపీసీ తీసుకుంటే నాకు పద్మశ్రీ వచ్చిందా? కప్పల బోర్డు చచ్చిపోయేవి నా చేతుల్లో ఇక్కడ. అని నా తండ్రి గురించి నా బాధ ఏమిటంటే, ఈవేళ ఇన్ని వైభవాలు అనుభవిస్తున్నాడు. మా అమ్మైనా 90 ఏళ్ళు బతికింది కాబట్టి కొన్ని చూసిందయ్యా. నువ్వు 64 ఏళ్ల వయస్సుకి, నాకు 24 ఏళ్ల వయస్సు కూడా లేనప్పుడు వెళ్ళిపోయావు తండ్రి. పిచ్చి పిచ్చిగా గణములు గుర్చుచుండ కూటిక గుడ్డక ఎని గొణిగినావు. కోటికొక్కని చేసని కొడుకును ఆంధ్రపద్యము అని చెప్పగా కనబడవు తండ్రి అని నేను చెప్పాలని ఉంది అని ఒక ఇంటర్వ్యూలో కూడా భయంకరంగా ఏడిచా బాధపడి. మా నాన్నగారి గురించి నా బాధ. నేనెంత వైభవం సాధించా, చూడ్డానికి ఆయన లేడే. ఉంటే నేను సరదాగా నాన్న నువ్వు కాదన్న చదువుకుని నేనెంత వాడిని అనేవాడిని. పోన్లేరా నువ్వు అంత వాడివి కావడమే నాకు కావాలని ఆయన అనేవాడు ఖచ్చితంగా. ఇంకేముంటుందండి? అయ్యవాడు ఆయన లేడే. కోట్లు పడితే నా తండ్రి వస్తాడా? ఇది తల్లిదండ్రులు అందరూ గ్రహించాలమ్మా. పిల్లల్ని బలవంతంగా చదివించకండి దయచేసి. నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని నిర్బంధ పెట్టకండి అమ్మ. వాళ్ళ చదువులు వాళ్ళని చదువుకోనియండి. వాడు గొప్ప చిత్రకారుడు కావచ్చు, బాపు అంత చిత్రకారుడు కావచ్చు, వాడు కాళిదాస్ అంత కవి కావచ్చు. నీకు ఎందుకు వచ్చిన గొడవ ఇది? ఈ చదువుల పేరు మీద నిర్బంధాలే ఆత్మహత్యలు చేయిస్తున్నాయి పిల్లల చేత. వాళ్ళు చదువు తట్టుకోలేక చచ్చిపోతున్నారు వాళ్ళు అన్యాయంగా. మన పిల్లల గర్భశోకం ఎలా భరిస్తామండి? వాళ్ళు డాక్టర్ అవ్వడం కంటే, ఇంజనీర్ అవ్వడం కంటే, ఏదో పెద్ద నాయకుడు బతుకుండం ముఖ్యం కదమ్మా. ముందు బతుకుండాలి కదా, ఇంత అన్నం తినాలి కదా. పిల్లల గురించి ఏం కోరుకో, అన్నం తిని క్షేమంగా ఉంటే చాలు. ఇది తల్లిదండ్రులు అందరూ నేర్చుకోవాలి. బలవంతపు చదువులు చదివించొద్దండి. చచ్చిపోతున్నారు అన్యాయంగా పిల్లలు ఇవాళ వత్తిడి తట్టుకోలేక. ఎక్కడ ఇంజనీరింగ్ కాలేజీలు, ఐఐటీలో నన్ను అడుగుతున్నది ఒకటే అంశం, స్ట్రెస్ మేనేజ్మెంట్. మా జీవితాల్లో మాకు ఎప్పుడూ లేదే. 1000 పద్యాలు అప్పగించినప్పుడు లేని స్ట్రెస్ చదువుకి ఎలా వచ్చిందండి? అంత ఒత్తిడి బలవంతం. వాడికి ముందే టార్గెట్ పెట్టడం, ఇది మానేయాలండి. ఇంత టార్గెట్ పెట్టాడు శుద్ధోధనుడు. నువ్వే రాజు అన్నాడు, నువ్వు మహారాజు అన్నాడు. జాతకాలు కూడా చూపించాడు. అందులో ఎవరో ఒక ఆయన చెప్పాడు, అయితే మహారాజు అవుతాడు లేకపోతే సన్యాసి అవుతాడు అన్నాడు. ఎక్కడ సన్యాసి అవుతాడో అని భయపడి భోగాలలో మునిగిపోయేలా చేశాడు. అయినా ప్రాకృతం కేన లంఘ్యతే, ఏదవ్వాలో అది అయ్యాడు బుద్ధుడు. అది యాగా అశ్వము కాదు, రాజ్య విభవత్యాగ అశ్వమే కాని. బుద్ధుడు అర్ధరాత్రి వెళ్ళిపోయిన గుర్ర ఉందే, అది యజ్ఞాశ్వం కాదు. రాజ్యాన్ని వదిలిపెట్టిన మహాత్యాగానికి సంకేతమైన అశ్వం అది. అయ్యది రాజన్యుని దండయాత్రయును కాదు, అన్వేషణ శాంతియాత్ర. సాధారణంగా రాజులు గుర్రాల మీద వెళ్ళారంటే ఎందుకండి? వేటకి లేదా దండయాత్రకి. అంతేగా ఆయన వేటకి వెళ్ళలేదు, దండయాత్రకి వెళ్ళలేదు. భగవంతుడెవరు అని తెలుసుకోవడానికి అన్వేషణ యాత్ర కోసం వెళ్ళాడు. దయాహీనము రాజదండము ప్రసిద్ధార్థము. ఆయన రాజ్యం చేసుంటే దయాహీనంగా ప్రవర్తించి ఉండేవాడు, రాజదండాన్ని పట్టుకుని ఉండేవాడు, బహుశా ప్రసిద్ధుడై ఉండేవాడు. కానీ ప్రసిద్ధుడు కావడం కంటే సిద్ధుడు కావడం ముఖ్యమండి. గమనించండి దయచేసి. డోంట్ బి ఫేమస్ అవ్వాలని చూడొద్దండి. ఎంత వెధవైనా ఒక రాత్రి ఫేమస్ అయిపోతాడమ్మా. యూట్యూబ్లో వచ్చాక అలా ఉంది పరిస్థితి. ఏదో వంకర పని చేస్తాడు, దాన్ని 1 కోటి మంది చూస్తారు, వీడు ఫేమస్ అయిపోతాడు. అంతేనా? ఫేమస్ అవ్వడం గొప్ప కాదండి. మంచివాడు కావడం చాలా ముఖ్యం, సంస్కారవంతుడు కావడం చాలా ముఖ్యం. పిల్లలకి దయచేసి ఫేమస్ అనకండి. వాడు ఏదో చిన్న విజయం సాధించగానే 10 మందిని పిలిచి పార్టీ ఇచ్చి సన్మానాలు చేయకండి అమ్మ. వాడి గర్వం పెరిగిపోతుంది. సర్లే బాగానే ఉన్నాయి, మార్కులు బాగానే వచ్చాయి, మంచి అబద్ధం ఆడకూడదే, నిజాయితీగా ఉండాలి అని చెప్పాలి తల్లి తండ్రి కూడా. అది ముఖ్యం పిల్లాడికి. ర్యాంక్ ముఖ్యం కాదు, శాలువాలు ముఖ్యం కాదు. అప్పుడు బుద్ధుడు లాంటి వాళ్ళు, శ్రీరామచంద్రమూర్తి లాంటి వాళ్ళు తయారవుతారు.
సిద్ధి ప్రసిద్ధుడు కావడం ముఖ్యం కాదండి, సిద్ధుడు కావడం ముఖ్యం. అందుకని సిద్ధార్థమై హృదయముల్ కదిలింపనేగనది ఈ హింసా ప్రపంచం మూన. ఈ హింసతో నిండిపోయిన ప్రపంచంలో హృదయాలు కదిలించడానికి వెళ్ళాడు. ఆయన వదిలేసినవి సామాన్యమైన విషయాలు కాదండి. ఆయన సంసారంలో ఏ లోపం లేదమ్మా. పరమ పతివ్రత, అనుకూలమైనటువంటి యశోధర భార్య, అమిత సౌందర్యవతి, చక్కని కుమారుడు రాహులుడు 10 ఏళ్ళు 12 ఏళ్ళు ఉన్నాయి. వదిలేయవలసిన పనే ఉందండి. దరహాసమ్ముల అద్దమున్ నిలుపు పుత్ర ప్రేమ, దరహాసమ్ముల అద్దమున్ నిలుపు పుత్ర ప్రేమ, లోకాన ఎందరకో లభ్యము కాని నిష్కలుషమవు దాంపత్య గంధం. లోకాన ఎందరకో లభ్యము కాని నిష్కలుషమవు దాంపత్య గంధము. ఉర్వర శాసించడి భోగమున్ విడిచి, ఉర్వర శాసించడి భోగమున్ విడిచి, వైరాగ్యము పాటించుట ఏ నిరతారోగతకో, జరా విరతికో, నిర్వాణ సంప్రాప్తికో. సరిగ్గా ఆయన వదిలేసినవి 3, ఆయన్ని ప్రేరేపించినవి 3, ఆయన బోధన చేసినవి కూడా 3. బుద్ధుడి జీవితంలో 3 అంకె చాలా ముఖ్యం. ఆయన వదిలేసిన 3 ఏమిటండి? దరహాసమ్ముల అద్దమున్ నిలుపు పుత్ర ప్రేమ. రాహులుడు ఎలా ఉంటాడు అంటే వేరే చూడక్కల్లా, బుద్ధుడు తనను తాను అద్దంలో చూసుకుంటే చాలు, అలాగే ఉంటాడు. ఆత్మావై పుత్రనామాసి అన్నారు. అటువంటి పుత్రుణ్ణి వదిలేశాడే. పోనీ భార్య ఏమన్నా తేడా మనిషా? లేదండి, మహాసాధ్వి, అనుకూలవతి. ఆవిడికి అన్యాయం జరిగింది నిజంగా. లోకాన ఎందరకో లభ్యము కాని నిష్కలుషమవు దాంపత్య గంధము. మన దాంపత్యాలు ఎలా ఏడుస్తున్నాయో అందరికీ తెలుసు. భర్త పక్కకెడితే భార్య పక్కింటి ఆవిడతో భర్త మీద నేరాలు చెబుతుందమ్మా, మంచి మాటలు చెప్పదు. అదే భార్య ఎక్కడ లేకపోతే 2 మగాళ్ళు కలిస్తే 2 పెళ్ళాల మీద నేరాలు చెప్పుకుంటారమ్మా, మంచి మాటలు చెప్పుకోరు. చాలా దాంపత్యాలు ఇలాగే ఏడుస్తాయి, కలుషితం. పైకి ఏదో ప్రేమ నటిస్తూ ఉంటాం, నిజంగా లోపల లేదది. వాళ్ళ దాంపత్యం అలా కాదండి. లోకంలో ఎవరికీ దొరకనటువంటి నిష్కలుషమైన దాంపత్యం అది. బుద్ధుడిని ఎప్పుడు పలకరించినా యశోధరుని గురించి మంచి మాట చెబుతున్నాడు. ప్రత్యక్షమైన పరోక్షమైన యశోధరైనా అంతే. అటువంటి దాంపత్యాన్ని వదిలేశాడే. అన్నిటికీ మించి ఉర్వర శాసించడి భోగమును, ఒక మహారాజ్యాన్ని శాసించే భోగాన్ని వదిలేశాడే. ఇన్ని ఎవడైనా వదిలేస్తాడా? ఎందుకు వదిలేశాడు? ఆయనకి 3 ఎదురయ్యాయి, గమనించండి. ఒక ముసలివాడు, ఒక రోగి, ఒక శవం. అందుకే ఈ 3 చూడగానే ముసలితనం ఎందుకు వస్తుంది? దీన్ని జయించాలంటే ఏం చేయాలి? రోగం ఎందుకు వస్తుంది? దీన్ని జయించాలంటే ఏం చేయాలి? మరణం ఎవరికి వస్తుంది? దీన్ని జయించాలంటే ఏం చేయాలి? ఈ 3 కోసమే ఆయనకి వెళ్ళాడు. ఏ నిరతారోగతకు, రోగాలు లేని ఆరోగ్యాన్ని సంపాదించడానికి, జరా విరతికో, ముసలితనం నుంచి విరామానికి, నిర్వాణ సంప్రాప్తికో, మృత్యువు నుంచి మోక్షానికి. ఇది బుద్ధుని ప్రయాణం. దానికోసం అఖండమైన తపస్సు చేశాడు, దాన్నే సాధించాడు ఆయన. ఎంత గొప్పగా సాధించాడు అంటే, ఆయన తపస్సు ముగిసే సమయానికి బుద్ధ గజలో ఆ బోధి వృక్షం కూడా పండిపోయిందండి. అదిగో బోధి నగమ్ము క్రింద జగదేకాశ్చర్య వైరాగ్య సంపద రూపెత్తిన రీతి దోచును అతడే పద్మాసనాసీనుడై. అదిగో బోధి నగమ్ము క్రింద జగదేకాశ్చర్య వైరాగ్య సంపద రూపెత్తిన రీతి దోచును అతడే పద్మాసనాసీనుడై. తుది ఏదో కనిపెట్టే దుఃఖములకు, తుది ఏదో కనిపెట్టే దుఃఖములకు ఏదో దివ్య తేజస్సు వాని దయాపూర్ణ సులోచనాంచలములు అన్వేషించి భూషించడిన్. ఏదో దివ్య తేజస్సు వాని దయాపూర్ణ సులోచనాంచలములు అన్వేషించి భూషించడిన్. బోధి వృక్షం కింద జగదేక ఆశ్చర్య వైరాగ్య సంపద. ఏమీ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. శ్రోత్రియస్య చ కామహతస్య అని వేదనాదానికి ప్రతీకగా ఆ మహానుభావుడు కూర్చుని ఉన్నాడు. నాకేమక్కల్లా, నాకేమక్కల్లా, నేను ఎక్కడికి రాను, ఎక్కడికి వెళ్ళను, రమ్మంటే వస్తా, లేతే లేదు, నాకు అవసరమేం లేదు ఇక్కడ అని కూర్చున్నాడండి అక్కడ. ఇంకా అంతకంటే గొప్పవాడు నిజంగా చెప్పాలంటే రమణ మహర్షి ఎక్కడికి వెళ్ళలేదు కూడా. బుద్ధుడు సంచారం చేశాడు, ఈయన ఎక్కడికి వెళ్ళలేదు, అసలు రమ్మన్నా రానని చెప్పాడు. ఎవడో వస్తే నా దగ్గర రమ్మ, లేకపోతే బొమ్మనని చెప్పాడు. అదే మహావైరాగ్యం అంటే. అలా వైరాగ్యం రూపుదాలిస్తే ఎలా ఉంటుందో అదే రమణ మహర్షి, అదే బుద్ధుడు. అతడే పద్మాసనాసీనుడే. ఆ పద్మాసనంలోంచి కదలలేదే.
అతను చూస్తే ఎలా ఉందంటే తుది ఏదో కనిపెట్టే దుఃఖం మనకు. ఆ నిర్మలమైన బుద్ధుడు నేత్రాలు మీరు విగ్రహంలో చూడండి చాలు. విగ్రహం, బుద్ధుడి విగ్రహం ఎక్కడున్నా సరే కాస్త ఆగి ఆ నేత్రాలకేసి చూడండి, తక్షణం సంతృప్తి వైరాగ్యం కలుగుతాయండి మనకి. ఇంకేం అక్కల్లా. అది మహానుభావుల విగ్రహం వల్ల ప్రయోజనం. 4 ఆకులు అక్కడ బారేసి పారిపోవడం కాదు. ఇక్కడ నేను తాటి ఆకులు ఎట్టా, నేను మామిడి ఆకులు ఎట్టా, ఏం పెట్టినా ఒకటే. ఇక్కడ నేను బుద్ధుడు చుట్టూ ఎందుకు చుట్టూ తిరగడం? చూడాలి, విగ్రహ దర్శనం చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎన్ని అడుగుల విగ్రహం, శ్రీమన్నారాయణమూర్తి విగ్రహం పెట్టారో చూడండి. ఈ ఆలయానికి వస్తూ ఉంటే ఆలయం ముందు నిలబడి ప్రశాంతంగా కళ్ళు మూసుకోకండి అమ్మ, పైనుంచి కింది వరకు శ్రీమన్నారాయణమూర్తి విగ్రహాన్ని చూడండి. వైష్ణవ తేజస్సు మీలో ప్రవేశిస్తుంది. అప్పుడు కాని కార్యం ఉంటుందా? నెరవేరని సంకల్పం ఉంటుందా? మన దగ్గర దుఃఖం అనేది ఉంటుందా? భగవంతుడు ఉన్నప్పుడు బాధ ఉంటుందా అండి? భగవంతుడు లేకే కదా మనకి ఈ బాధలన్నీ. ఆ దర్శనం అంటే అది. అక్కడ ఆకో పువ్వో పెట్టి పారిపోవడం, దాని పక్కన ఫోటో దిగడం కాదండి దరిద్రం ఇదంతా. అక్కడ నిలబడాలి, ఎదురుగా నిలబడాలి, పైనుంచి కిందికి చూడాలి, 5 నిమిషాలు చూడాలి, ఏం చదవద్దు, ఏం మాట్లాడదు, జస్ట్ సీ, ఊరికే దర్శనం చేయి, ఆత్మజ్ఞానం వస్తుంది ఖచ్చితంగా. విగ్రహాలు అంత గొప్పది, విగ్రహారాధన అంత గొప్పది, దేవాలయ వ్యవస్థ అంత గొప్పది. మనం కాపాడుకోవాలి. దర్శనం అంత గొప్పది, ఇంకేం ఆశించద్దు అక్కడ. అదే బుద్ధుడు దర్శనం. ఆ నేత్రాలు చూస్తే ఏదో కనిపెట్టాడు, దుఃఖానికి చివరిది ఏదో కనిపెట్టేశాడు అన్నట్టుగా ఆయనలో తేజస్సు ప్రసరించిందండి. ఆ బుద్ధుని ప్రభావం ఎంత ఉందో తెలుసా? ఆశ్చర్యకరంగా ప్రపంచం మొత్తం మీద ప్రతి 5గురిలో ఒకడు బౌద్ధుడండి. అది బుద్ధుని ప్రభావం. ఆ బుద్ధుడు మన దేశంలో పుట్టడం ఎంత అదృష్టం. అందుకే ఆయన్ని దశావతారాల్లో చేర్చి నేను వర్ణించా. ఇక చివరిగా కల్కి అవతారం గురించి చెప్పి సెలవు తీసుకుంటా. కల్కి ఎప్పుడు అవతరిస్తాడు? ఇంకా ఎంతకాలం అండి? ఏదో 4,32,000 ఏళ్ళు కదా, ఇంకా 5,000 అయింది. ఇప్పుడే ఇన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి. పిల్లాడు తల్లిని నమ్మడానికి లేదు, తల్లి పిల్లాడిని నమ్మడానికి లేదు. ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. భర్తల్ని చంపేస్తున్నారు, భార్యల్ని చంపేస్తున్నారు, ఇద్దరిలో ఎవరికి అక్రమ సంబంధాలు ఏర్పడినా పిల్లల్ని చంపేస్తున్నారు. అనేక రకాల వార్తలు చూస్తూ ఉన్నాం. ఎవరి మీద ఎవరికి నమ్మకం లేని పరిస్థితి. ఇంతకంటే కలియుగం వేరే ఏదైనా ఉందా? ఆ కలికి వస్తే వెంటనే రావాలి కదా. కానీ ఇప్పుడు హరివంశంలో చెప్పిన మాట చెబుతున్నా, భగవంతుడు అంత వెంటనే రాడు. మనం ఏ ప్రయత్నం లేక చేతకాని వాళ్ళం అయిపోతే, సృష్టి నాశనం అయిపోతే అప్పుడు వస్తాడు. మనం చేతకాని వాళ్ళమేనా? అన్నం తింటున్నామా లేదా? స్నానం చేస్తున్నామా లేదా? బయట తిరుగుతున్నామా లేదా? మనం సంస్కరించడానికి, మనం సంస్కారవంతులమే ఉండడానికి, లోకాన్ని సంస్కరించడానికి యథాశక్తి ప్రయత్నం చేయాలి. ఇక కలికి ఎప్పుడు రూపం ధరిస్తాడు, ఆవిష్కరింపబడుతుంది కల్కి అవతారము అంటే, ఎప్పుడీ మరణ హోమకుండములు మిన్నే మన్నుగా చేయును, ఎప్పుడీ మరణ హోమకుండములు మిన్నే మన్నుగా చేయును, ఎప్పుడీ వాహినులింకి నింపబడును ఇల్లాళ్ళ కన్నీళ్ళచే, ఎప్పుడీ వాహినులింకి నింపబడును ఇల్లాళ్ళ కన్నీళ్ళచే, ఎప్పుడీ ధర్మశిశు ప్రసూనములు కన్నీ విప్పలేకుండును, ఎప్పుడీ ధర్మశిశు ప్రసూనములు కన్నీ విప్పలేకుండును, అప్పుడీ లోకములాకరింపబడును అశ్వారూఢ కల్కి ప్రభన్, ఎప్పుడీ మారణ హోమకుండములు మిన్నే మన్నుగా చేయును. ఈ మారణ హోమాలు ఇంకా పెరిగి గాజా యుద్ధము, ఉక్రెయిన్ యుద్ధం లాంటివన్నీ పెరిగి, రకరకాల కులకలహాలు, మత కలహాలు అన్నీ పెరిగి మిన్నే మన్నుగా చేయను. ఆకాశం కింద రాలిపడాలి, భూమి అనేది లేకుండా శూన్యమైపోవాలి. అప్పుడు కల్కి అవతారం వస్తుంది. అంతవరకు మనం ఏడవక తప్పదండి, ఎన్ని చేసినా ఒకటే. ఎప్పుడీ వాహినులు ఇంకి నింపబడును ఇల్లాళ్ళ కన్నీళ్ళచే, ఈ నదులన్నీ ఇంకిపోయి బలహీనుల యొక్క కన్నీళ్లతో ఎప్పుడు నింపబడతాయో అప్పుడు 10వ అవతారం కల్కి అవతారం వస్తుంది. ఎప్పుడీ ధర్మ శిశు ప్రసూనములు కన్నీ విప్పలేకుండును. ఎప్పుడో ఇంకా నాబోటిగాళ్ళు, చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి వాళ్ళు, ఇంకా మాబోటిగాళ్ళు కాస్త ప్రవచనాలు చెబుతుంటే మేము ఇది కూడా చెప్పనయ్యమని కంఠాలు నరికేసే రోజులు ఎప్పుడు వస్తాయో అప్పుడు కల్కి అవతరిస్తాడండి. ధర్మశిశు ప్రసూనం. మేము చేసే ప్రయత్నం ఎటువంటిది అంటే, ధర్మం అనే శిశువు ప్రసవిస్తే చాలు, ఇంకేం అక్కల్లా. ఇన్ని వేల మంది వింటున్నారు, కనీసం ఒక్క 10 మందిలో నేను చెప్పిన మాటల్లో 10 మాటలు నచ్చి ఆచరించినా కూడా 3 రోజుల ప్రవచనం సార్థకమైనట్టే లెక్క. నాకు మీరు ఇచ్చే గురుదక్షిణ ఆచరణమ్మా, నాకు నియమం ఖచ్చితంగా కార్యకర్తల దగ్గర తప్ప ఎవ్వరి దగ్గర నేనేమీ తీసుకోను.
అందుకని వెడుతుంటే ఎవ్వరూ పాదాభివందనాలు కానీ ఫోటోలు తీసుకుందుకు పక్కకి రావడం కానీ కట్నాలు కానుకలు బట్టలు పంచెలు పారితోషికాలు చేతిలో పెట్టడం కానీ చేయొద్దమ్మా. నేను మిమ్మల్ని చేతులు చాచి బక్క బ్రాహ్మణగా ఆరాధిస్తున్నా. ఈ 2 రోజుల ప్రవచనంలో మీకు ఏవి నచ్చాయో అవి ఆచరించండి, ఏవి నచ్చాయో అవి ఆచరించండి. అదే నాకు గురుదక్షిణ, అదే నాకు గురుదక్షిణ. మీ జీవితాలు బాగుంటాయి. నేను ప్రవచనం చెప్పేది మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, నా కాళ్ళ మీద పడ్డం కోసం కాదండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవాలి. అప్పుడు కల్కి అవసరమే రాదండి. అసలు ఇటువంటి ధర్మం కూడా, ధర్మం అనే మాట కూడా ఎవడు మాట్లాడడానికి వీలు లేదనే భయంకరమైన పరిస్థితి వస్తే అప్పుడు ఈ లోకములు ఆకరింపబడు అశ్వారూఢ కల్కి ప్రభన్. అప్పుడు అశ్వం మీద వచ్చి ఆయన అందరినీ వేసేస్తాడు, మరో యుగాన్ని స్థాపిస్తాడు అని మన పురాణాలు మనకి చెబుతున్నాయి. ఆ అశ్వాన్ని కూడా వర్ణించి మనం సెలవు తీసుకుందాం. ఆ కలికి వచ్చేటువంటి అశ్వం ఎలా ఉంటుందంటే అది యాగా అశ్వము కాదు, బుద్ధుడు అశ్వంలాగే అది కూడా యజ్ఞాశ్వం కాదు. అది యాగాశ్వము కాదు, మానవ మృగ వ్యాపాదన ప్రక్రియాస్పద యుద్ధాశ్వము గాని. మానవ మృగ వ్యాపాదన ప్రక్రియాస్పద యుద్ధాశ్వము కాని. దానిపైనన్ భాషిల్లువాడు ఎవడో కథనోత్సాహి భటుండుగాడు, అతడు సాక్షాద్వాసుదేవుండు. దానిపైనన్ భాషిల్లువాడు ఎవడో కథనోత్సాహి భటుండుగాడు, అతడు సాక్షాత్ వాసుదేవుండు. అయ్యది ఖడ్గాంచల ధారగాదు, అయ్యది ఖడ్గాంచల ధారగాదు, లయకాలాగ్నిఛటాధారయే. కల్కి వచ్చే అశ్వం కూడా యాగాశ్వం కాదు, మానవ మృగ వ్యాపాదన ప్రక్రియాస్పద యుద్ధాశ్వం. నరరూప రాక్షసులు ఉన్న ఈ కాలంలో ఒక్కసారిగా అందరినీ సంహరించడానికి వచ్చినటువంటి, యుద్ధం చేయడానికి వచ్చిన అశ్వం అది. దానిపైన ఉన్నాడే భాషిల్లువాడు ఎవ్వడో కథనోత్సాహి భటుండుగాడు. ఆ గుర్రం మీద ఉన్నవాడు మామూలు సైనికుడు కాదు, సాక్షాత్ వాసుదేవుడు. ఆయన చేతిలో ఉన్నది ఖడ్గము, అంచు కాదండి, లయకాలాగ్నిఛటాధార. ప్రళయకాలంలో ఈ ప్రపంచమంతా మొత్తం సంహరింపజేయడానికి పరమశివుడు ఏ ఖడ్గాన్ని ధరిస్తాడో ఆ ఖడ్గాన్నే కల్కి అవతారం ధరించి వస్తుంది. అది రాకముందే మనం జాగ్రత్త పడి ఆ ఖడ్గ ధారకి ఎరగాకుండా ఆయన చేత అనుగ్రహింపబడే విధంగా మనం ప్రవర్తించాలి ఖచ్చితంగా. అలా ప్రవర్తించడానికి ఈ దశావతార తత్వం, దశావతార వైభవం అనే ప్రవచనం మీకు ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. గురుగారి యొక్క వాక్కులనందరినీ కూడా మనం వినడమే కాకుండా హృదయగతం చేసుకుని ఆచరించి మన జీవితాలని సుసంపన్నం చేసుకుని ఆదర్శవంతమైనటువంటి ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని మనం ఏర్పరచుకుని మన సమాజాన్ని, మన దేశాన్ని మనం ముందుకు నడిపించడానికి ఉద్యుక్తులం అవుదాం. ఇది గురుగారి నుంచి మనకు లభించినటువంటి ప్రేరణ. అమ్మ గోవింద. ఇప్పుడు మనం అందరి తరపు నుండి గురువుగారికి సన్మానం చేసినంత వాళ్ళం కాదు, ఆయన ఇవన్నీ కూడా ఇష్టపెట్టుకోరు. కానీ మనందరం కూడా మన గౌరవాన్ని ఆయన అంత శ్రమ తీసుకొని ఇచ్చేసినందుకు ఆయనకి మన అందరి తరపు నుండి కూడా ఒక చిన్న సత్కారాన్ని చేసి మన అందరం కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తాం. అందుకే అందరూ ఎవరు బయలుదేరకుండా అందరం కూర్చొని ఈ కార్యక్రమాన్ని అంతా నిర్వహిద్దాం. మన అందరి తరపు నుండి, యావత్ వెస్ట్ బెంగాల్ ఉన్న ప్రతి తెలుగువాడి తరపు నుండి కూడా ఈ ఒకే ఒక సన్మానాన్ని ఆయనకి సమర్పించి ఆయన ఆశీస్సులు అందరం పొందుదాం. గోవింద. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం మమాగ్నేవర్చో విహవేశ్వస్తో హేంద్రేంధానాస్తనవం భుషేమ.
नमन्तां प्रदश्चदस्रस्त्वयाध्यक्षेण वृतनाययेम मम देवा विहवे सन्तु सर्व इन्द्रावन्तो मरुतो विष्णुरग्निः ममान्तरिक्षपरगोपमस्तु मह्यं वातपवतां कामे अस्मिन् मयि देवाद्रविणमाययन्तां मय्यासीरस्तु मयि देवहूतिः दैव्या होतारावृणिन्दपूर्वेरिष्टास्यामतनुवासुवीराः मह्यं यन्तो मयानि हव्याकोतिसत्यामनसो मेऽस्तु येनो मानिगां गतमर्चनाहं विश्वे देवासोऽधिवोचिता मे देवेषुर्वेर्नक्नोद विश्वे देवास हवेर्यध्वं मास्महे पर्ययामातनोभिर्मारदामद्विषते सोमराजन् अग्निर्मण्युं प्रजनधन्मुरस्तादद्धो गोपाः परिपाहिनस्तुं पृच्छन्तु पुनस्ते महिषां चित्तं प्रबुधाविनेशतु दाता धातॄणां भुवनस्य यस्पतिर्देवगुं सवितारमभिमादिशाम् इमं यज्ञमस्विनो वा बृहस्पतिर्देवाक्पाण्डयमान्यर्धात् उरव्यचानो महिडस्सर्मयगुं दस्मनः वे पुरोहत पुरुक्षो सन प्रयाये हिरस्मयेन्द्रवाणोरिषमपराधा येन स पत्नापदे भवन्निन्द्राग्निभ्यामो बाधामहेतान् वसवो रुद्रादित्या उपरिस्पृशं वोग्रञ्चेत्तार्वजराजमक्रन् अर्वाञ्चमिन्द्रमुतो वामयोगोजिद्दानिदसुदिद्यः यं विहवे जुहुस्तास्य गुर्मो हरिओमेतनं त्वा ॐ देवीं वाचमजनयन्त देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सा नो मन्द्रेशमूर्जन्दुहानाधेनुर्वागस्मानपदुषुदयितु अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु శ్రీ పద్మశ్రీ నరసింహారావు గారు దంపతులకు కుంకుమతో తిలకధారణ చేయడానికి ఎస్ ఉదయ్ కుమార్ దంపతుల్ని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఎస్ ఉదయ్ కుమార్ గారు వారి శ్రీమతి వేదిక మీదకి రావాలి. తదుపరి సిద్ధంగా ఉండండి. శ్రీ మునుకోటి దుర్గ గారు వారి శ్రీమతి గారు మాలాలంకరణం చేసి గురుగారిని సత్కరిస్తారు. ఉదయ్ కుమార్ గారు, శ్రీమతి ఉదయ్ కుమార్ గారు గురుగారికి తిలకధారణ చేస్తున్నారు. सुमङ्गलीर्यमधुरिवागं समेत पश्यतः सौभाग्यवश्यत्वाय दादास्तं विपरेतना ధన్యవాదాలు. ఉదయ్ కుమార్ గారు గురుగారికి కుంకుమ ధారణ చేయండి. ధన్యవాదాలు సార్. తదుపరి గురుగారికి మకుట ధారణం చేయాలి. మకుట ధారణం అనేది చేయటానికి మనకి మునుకోటి దుర్గ గారు వారి యొక్క ధర్మపత్ని, మీరు రండి. మునుకోటి దుర్గ గారు వారి యొక్క ధర్మపత్ని, వారు మాలాలంకరణ, మకుటధారణం ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః.
ధన్యవాదాలండి దుర్గ గారు. తదుపరి గురుగారికి మాలాలంకరణతో గౌరవించడానికి మన ఖర్గపుర పురపాలక కౌన్సిలర్స్ చైర్మన్ గారైనటువంటి శ్రీమతి कल्याणी घोष मैडम आपनाके मंचर ऊपर आस्ते आमी अनुरोध करছি आपनी संगे संगे काउंसलर बृंदगण श्री प्रभावती जी, श्री हरीश जी, श्री बंता मुरली जी, श्री टी नागेश जी एंड श्री वासंती जी, श्रीमती विष्णु जी एंड श्री मुनमुंदा and Vikram and Pooja Naidu madam, please come on to the stage. ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन् देवो बृहस्पतिः ध्रुवन्तीन्द्रश्चाग्निश्चा राष्ट्रं धारयतां ध्रुवम्। धन्यवाद। आपने मंच ऐसे मंचर शोभा बाड़िये दिए अनेक अनेक धन्यवाद अंदर की धन्यवादालु। तदुपरि गुरुगारिनी वारी धर्मपत्नी దుస్సాలుతో సన్మానించడానికి టెంపుల్ చైర్మన్ శ్రీ దీప్చంద్ సహా గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం। श्री दीपचंद साहा टेंपल कमेटी चेयरमैन, आप कृपया मंच पर आकर गुरुजी को और उनकी धर्मपत्नी को शाल से आप सम्मानित करें। धन्यवाद सर। श्री दीपचंद साहा चैरमैन ऑफ टेंपल कमिटी। तदुपरि सन्मान पत्र पठनानिकी सिद्धंगा उंडाली। ओम तद्ब्रह्मा ओम तद्वायुः ओम तदात्मा ओम तत्सत्यम् ओम तत्सर्वम् ओम तत्पुरोर्नमः। तदुपरि गुरुगारिकी सन्मान पत्रं మనం తయారు చేశాం। దాన్ని శ్రీ గౌరవనీయులైనటువంటి ఎకరాల రాజా విజయసారథి గారు రచించారు। దాన్ని చదవడానికి వేదిక మీదకి రావాల్సిందిగా శ్రీ ఎం మురళీ మాస్టర్ గారిని, పి జనార్దన్ గారిని, గురువులిద్దరిని కూడా వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను। సభకి నమస్కారం। పూజ్య గురుదేవులు దంపతులకి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాం। ఖర్గపూర్ శ్రీ వైకుంఠ ముఖద్వార బాలాజీ వెంకటేశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో సమస్త తెలుగు ప్రజానీకం మనసులో 4 మాటల్ని మీ ముందు ఉంచాలని సాహసం చేస్తున్నాను అని రచయిత విన్నపం। అవధాన కేసరి, ప్రవచన శేఖర విద్వన్మణి, విద్యారత్న, మహాసహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ గరికపాటి నరసింహారావు గారికి సవినయంగా సగౌరవంగా శ్రీ వైకుంఠ ముఖద్వార బాలాజీ మందిర సభ్యులు యావత్ తెలుగు ప్రజానీకం సమర్పిస్తున్న మాకుందాక్షర మకరంద ముకుందమాల అక్షయాక్షర సామ్రాజ్య ప్రజ్ఞాధురీణ ఆదిత్య వరపుత్ర
జన ప్రయోజనంగా సాగే మీ అక్షర కిరణ ప్రకాశ ప్రసార భావదీప్తి సున్నితము సునిశితము యోగ ప్రయోగము మీకు విరమణ ప్రసాదించిన ఆ సాక్షాత్ ఆ వెంకటరమణుడే మీ అమ్మగారు. ఆ రమణ చరణ రేణువులై సదా మాతృమూర్తి పద పద్మారాధన సేవలు తరిస్తున్న శతావధాన భాగ్యశాలి మీకివే మా సహస్రాక్షర నమస్కార నందివర్ధనాలు. సకల పురాణేతిహాస వాగీశ్వర ఆపాద మస్తకం అక్షర పద సంపద కలిగిన మీ సహజ భావ మధురిమ చమత్కార వైచిత్రి వక్రోక్తి సగుణ ఊహా సంపత్తికి వాగ్ధాటికి గరికపాటి వారిని మించిన మేటి ఘనాపాటి కోటికి ఒక్కరుంటే గొప్పే ఉంటారా అంటే అది అనుమానమే. అది మీకు సరస్వతీదేవి ఇచ్చిన బహుమానమే. దానికి కొలమానం ఉపమానం లేవు. కనుకనే బ్రహ్మ మెచ్చి ఇచ్చిన శారద మీ తలలో నాలుకై మీ ఆనంద విద్యను సిద్ధింపజేస్తున్న సహస్ర భారతి. మీ కవితా హారతి అంతా ఆమె ధారణమతికే శ్రీమతి భాషా పల్లవికే. అంతేకాదు మమ్మల్ని ఉద్ధరించి విద్యాలోక దేవాలయ జ్ఞాన తలుపులు తెరిపించడానికే ధన్యులం. ధరించండి మా ఆత్మీయానురాగ అరవిందాక్షర సుమహారాలు. మన భారత మాననీయ మహనీయ మహాభాష్యాకార నిశ్శబ్ద శబ్ద రూప శ్రీశ్రీ మీ రూపానికి మరో పేరైతే అర్ధ పరమార్థమైన అడుగు జాడ గురజాడ మీ స్వరూప ధర్మానికి మారుపేరు. అవధాన ప్రక్రియలో మీరు నరసింహులే. సహనాత్ సింహ మీ సహన క్రియాయోగం వలన మీరు ప్రహ్లాదాక్షర హిమాగ్ని స్వరూపులే, సిద్ధ సాధ్యులే. మీకు అక్షర సామ్రాజ్య పట్టాభిషేకంగా మేము సమర్పిస్తున్న కనకాంబర కనకాభిషేకాలు స్వీకరించండి. పంచాక్షరి మహామంత్ర సిద్ధస్వరూప మీ భాస్వర స్వరం వినటం మాకొక వరం. ఆ స్వరం సరోవరం మీద వీచే పిల్లగాలి కాదు, సముద్రమంత ముద్ర ఉన్న సాగర ఘోష. అది భాషావధూటి మెడలో వాడిపోని వరమాల. సాగర ఘోషలో లేని ఇతివృత్తం లేదు. సామాజిక ఆర్థిక నైతిక ధార్మిక వైదిక రాజకీయ జ్యోతిష ఖగోళ అది ఇది కాదు, అన్నీ కలబోసిన అద్భుత భాషా లేహ్యం. మరో 100 ఏళ్ళు అయినా కాలంలో నిలిచిపోయి మారని కాలాన్ని నిలబెట్టి ప్రశ్నించే కావ్యం. ప్రతి పద్యము 1116 వరహాల మోటే. అందుకు ప్రతిగా ముచ్చటగా మీకు ఇవే మా జేజేల జాజిపూలు. సమస్త వేద వివేక చూడమని ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి కూడా మీ వాక్ చమత్కృతను వర్ణించడం కష్టమే. కారణం మీరు హయగ్రీవులు, పుంభావ సరస్వతులు. మీరొక సకల కళా విశ్వవిద్యాలయం, నడిచే గ్రంథాలయం. ఏ గ్రంథ సుగంధాన్నైనా పరిచయం చేయటంలోనూ ఆ గ్రంథంలోని గ్రంథుల్ని వివరించడంలోనూ మీరు ఆగర్భ అక్షర శ్రీమంతులు. కావ్య వినోద ప్రియంగా సుమనోహర సుధా శీకర బుధచిత్త వశీకరంగా శ్రీకరంగా రమ్య భావ రత్నాకరంగా సాగే మీ వర్ణనాతీతమైన వర్ణనలోని వర్ణాలు అద్వైతము అద్వితీయమే కాక విశిష్టాద్వైతం కూడా. ఆసువుగా చెప్పే మీ పద్యాలు శిశువులు కాదు, ఆకాశ భాష ఊయలలో ఊగే ఊహా సుందరులు. మీకు దత్తపది దత్తపుత్రిక. సమస్యాపూరణం మీకు సమస్యే కాదు. వ్యక్తాక్షరి చిటిక వేసినంత చిన్న పని. నిషిద్ధాక్షరిలో నిష్ణాతులు మీరు. శ్లేషలో విశ్లేషణలో మీకు మీరే సాటి. మీ అప్రస్తుత ప్రసంగం తీరు బహుదా రమణీయం కమనీయం. సావధానంగా సహస్రావధానం చేస్తూ పద్య పరిమళాల్ని పరిడవిల్ల చేసే మీ ముందు 100 కోహినూర్లు బలాదూర్. నన్నయ్య గారి నుండి నాయని గారి వరకు మీరు పండించిన హాస్యం పాల నదిలో పూల పడవలు విహరించినట్లు, వెన్నెల కురిసే పొన్నవోళ్ళ వాకిళ్లలో మల్లెపూల పందిళ్ళు వేసినట్లు ఆస్వాదించాం. ఎన్ని పద్యాలు, ఎన్ని శ్లోకాలు,
మీ చమత్కార వాగ్వైభవము ఒక రసధ్వని, రసధుని, రసఖని, రసజ్వాల. మీరు సాక్షాత్ రసస్రష్టలు. మీ భాషా సేవకు ప్రతిగా ఏమివ్వగలం? గుబాలించే గులాబీలు, మనోమల్లెలు, ఆరాధన అరవిందాలు, అభినందన అగరుగంధాలు తప్ప మీకు ఇవే మా హృదయపూర్వక శేషాల శ్రీమంతులు. స్వీకరించండి. శ్రీ వైకుంఠముఖద్వార బాలాజీ మందిర్ ఆలయ కార్యవర్గం మరియు మా యావత్ ఖరగ్పూర్ తెలుగు ప్రజానికి అందిస్తున్నటువంటి ఈ పత్రాన్ని స్వీకరించవలసిందిగా మేము శిరస్సు వంచి మనవి చేసుకుంటాం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఎవరు అందిస్తారు? సన్మాన పత్ర సమర్పణ చేయడానికి వేదిక మీదకి శ్రీమతి అండ్ శ్రీ తమ్మిరెడ్డి మహేష్ గారు వారి కుటుంబ సభ్యులు సాధారణంగా వేదిక మీదకి వచ్చి గురువు గారికి ఈ చక్కని సన్మాన పత్రాన్ని అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. ప్లీజ్. తదుపరి కార్యక్రమం బాలమురళి గారు. ధన్యవాదాలు. నెక్స్ట్ శివ ఆర్ట్స్ గారు. శివ ఆర్ట్స్ వారు మీరు వేసిన చిత్రపటాన్ని చిత్రపటం ఇవ్వడానికి వారితో పాటు వేశారు. మందిరం యొక్క ఈ కార్యక్రమాన్ని యొక్క ప్రెసిడెంట్ గారు దామోదరరావు గారు దంపతులు కూడా విచ్చేసి ఆ చిత్రపటాన్ని ఆయనకు అందజేయవలసిందిగా కోరుతున్నాం. దామోదరరావు గారు, దామోదర గారు, అమ్మగారు ఒక్కసారి రావాల్సిందిగా కోరుతున్నాం. పట్టుకొని ఆయనకి ఇవ్వాలి. దామోదర గారు దయచేసి. అమ్మగారు ఎక్కడున్నారు? వస్తున్నారు ఆవిడ. శివ హార్ట్స్ అయ్యా ఒక్కసారి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇవ్వండి. శివ ఆర్ట్స్ వారు ఆయన చిత్రకళలో తన స్వహస్తాలతో గురువుగారి పత్ని ఇద్దరిది కూడా వాళ్ళు చిత్రించారు. వారి స్వహస్తాల మీదుగా గురు దంపతికి ఈ చిత్రపటాన్ని అందించాల్సిందిగా వారిని కోరుకుంటున్నాం. ఒక్క నిమిషం. నెక్స్ట్ మన అమ్మవారికి గురువు గారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి మన పిఎన్కే పరిస్థితి నుంచి శ్రీ సురేందర్ రెడ్డి గారు దంపతులు మరియు మన కొండలరావు గారు దంపతులు వారు రావాల్సిందిగా మనం చేసుకుంటున్నాం. దీని తర్వాత సుగంధమాలను సమర్పించడానికి జె అప్పారావు మాస్టర్ గారు మరియు బాసు అన్నీ గారు మీరు ఇద్దరు జె అప్పారావు మాస్టర్ గారు దంపతులు రెడీ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అనంతరం సుగంధమాల ద్రవ్యాలు. దీని తర్వాత జె అప్పారావు మాస్టర్ గారు దంపతులు మరియు బాసు అన్నీ గారు వి భాస్కర్రావు గారు వాళ్ళకి సుగంధమాలని చెన్నై నుంచి తీసుకొని వచ్చారు మన పెద్దలు సురేందర్ రెడ్డి గారు. ఆ మాలని దయచేసి ఆయనకి సమర్పించి మన యొక్క ఆయనపై ఉండే
విశ్వాసాన్ని మనందరం కలిసి తెలియపరచవలసిందిగా మరీ కోరుతున్నాం. దీని తర్వాత గజమాలని రెడీ చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ కమిటీని యొక్క క్యాషియర్ అయిన శ్రీ ఎన్సిఎస్ రావు గారు, రాజారావు గారు, బల్లా శ్రీనివాసరావు గారు, రాజారావు గారు దయచేసి, బాసు గారు అంట, బల్లా శ్రీనివాసరావు గారు, మళ్ళీ రామకృష్ణన్ని గారు ఒక్కసారి వచ్చి ఆ గజమాలని ఆయనకి సమర్పించవలసిందిగా ఒక్కసారి కోరుతున్నాం. ఆ గజమాల తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. దాని తర్వాత మన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చిన రాయ్పూర్ వాసులు, రాయ్పూర్ ఆంధ్ర అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన శ్రీ స్వామి గారిని దంపతులను వచ్చి ఆయనకి దుస్సాలువా కప్పవలసిందిగా మరీ కోరుతున్నాం. దయచేసి ఈ గజమాలని రాజారావు గారు, రామకృష్ణన్ని గారు, బల్లా శ్రీనివాసరావు గారు, ఎన్సిఎస్ రావు గారు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కసారి ఆయనకి మీ మాధ్యంలో ఆయనకి గజమాలని సమర్పించి మన అందరి తరపు నుండి కూడా ఈ మాలని ఆయనకి సమర్పణ జరుగుతుందమ్మా. అది ఇచ్చేది నలుగురైతే కాదు, వెస్ట్ బెంగాల్ ఉన్న ప్రతి తెలుగువాడి తరపు నుండి కూడా ఆ మాలని మన అందరి తరపు నుండి కూడా తెలియపరుస్తున్నారు. మన ప్రెసిడెంట్ గారైన దామోదరరావు గారు కూడా ఈ మాలను అందరూ కూడా చూసి ఆనందించి అప్పట్లో ఈ మాల వాళ్ళు వేస్తున్న ఆరుగురే కాదు, ఇది మన అందరి తరపు నుండి కూడా మరొకసారి తెలియపరుస్తున్నాను. ప్రతి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మాల మనస్ఫూర్తిగా ఆయనకి సమర్పిస్తున్నాం. మన అందరి తరపు నుండి కూడా ఈ మాలని రాయ్పూర్ అయిన శ్రీ స్వామి గారు దుస్వాలని కప్పి దంపతులను ఆయనకి చెప్పవలసిన కోరుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మన రాంబాబు గారు, మన రేష్మి మెట్లిక్, మన ఈ యొక్క కార్యక్రమానికైనా వైస్ చైర్మన్ గారు, ఆయన దయచేసి వేదికపై విత్ అమ్మగారు కూడా తీసుకొని వస్తే బాగుంటుందని ఒక కోరిక. మీరు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. రాంబాబు గారు ఒక్కసారి, అమ్మగారు మీరు కూడాను 2 రోజుల నుంచి అందరికన్నా ముందుగా వచ్చి మీరే కూర్చున్నారు. 4 గంటల నుంచి కూడా వచ్చి ఆయన ప్రవచనాలు ఆలకిస్తున్నారు. ఒక్కసారి మీరు దయచేసి. దాని తర్వాత కె సత్యనారాయణ గారు దంపతులతో ఒకసారి రావాల్సిందిగా కోరుతున్నాం. ఆయనకి దుస్సాలువా కప్పి కె సత్యనారాయణ గారు, ఆయనకి దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. దాని తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ వేణుగోపాలరావు గారికి కూడా, ఆయనకు కూడా ఒకసారి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరుగుతుందంటే మొట్టమొదటి వ్యక్తి ఆయన ద్వారా ఈ యొక్క మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. ఈరోజు ఆయన ప్రతి ఒక్క మాటలో ఆయనదే చాలా పెద్ద భాగ్యస్వాము. ఆయనకి మా అందరి తరపున కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మా కౌన్సిలర్ గారైన శ్రీ నాగేశ్వరరావు గారికి కూడా మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ ఒక్క నిమిషం మీరు ఉండాలి. అందరం ఒక్కసారి ఇక్కడే కూర్చొని ఉంటే గురువుగారు ఒక చిన్న కోల్ ఫైర్ అవుతుంది, మీరు అక్కడే కూర్చోండి, ఏమి ఇబ్బంది లేదు, జస్ట్ అవి వెలుగుతాయి, మీరు ఒక్కసారి చూడాలి అనే. థ్యాంక్ యూ. మనందరం
సార్ థ్యాంక్ యూ. ఒకసారి ఒక్క నిమిషం మన అన్నయ్య గారు బట్టలు ఇస్తాను. తెలిసాను కానీ మీరు లేట్ అయింది, ఆగండి మళ్ళీ వెళ్ళిపోద్దురు. తదుపరి కార్యక్రమం కోల్డ్ ఫైర్. ఇప్పుడు మన అందరి తరపు నుండి కూడాను ఒక గ్యాప్కిని కె సత్యనారాయణ గారి దంపతులు తెలుసు అని సురేంద్ర అన్ని గారు ఒకసారి స్టేజ్ వద్దకు వస్తే బాగుంటుందని ఒకే ఒక కోరిక. సురేంద్ర అన్ని గారు ఒకసారి మీరు దయచేసి మీ దంపతులు వచ్చి ఒక్కసారి ఆయనకి ఈ గ్యాప్కి ఒకసారి అందజేసి. ఇగోండి ఇగోండి అమ్మగారు ఇక్కడే ఉన్నారు. ఈ గ్యాప్కి మన అందరి తరపు నుండి కూడా ఆయనకి జీవితాంతం చిరస్థాయిగా ఉండే గ్యాప్కి మన తెలుగు వాళ్ళందరి తరపు నుండి కూడా సురేందర్ రెడ్డి గారు సమర్పించారమ్మా. ఒక్క నిమిషం అందరం ఒక్కసారి కొద్దిగా అందరం కూడా కోల్డ్ ఫైర్ అవుతుందమ్మా. ఒక్కసారి మనం ఈ కార్యక్రమాన్ని నిర్మించుకున్నాము. కల్చరల్ కమిటీ వారు ముందుగా రెడీ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్క కమిటీ వారు వచ్చి ఆయన వెనకాతలు నిల్చొని ఒక్క నిమిషంలో నిల్చోవాలా, ఒకే నిమిషంలో మళ్ళీ మనం బయటకు వెళ్ళగలిస్తేనమ్మా మన ఇక్కడ ఈరోజు ఎంతమంది అయితే కష్టపడ్డామో వాళ్ళందరికి కూడా ఆయన జీవితాంతం చిరస్థాయిగా ఉండే ఒక గ్యాప్ కింద దొరుకుతుంది. లేని పక్షాన అది 2-3తోనే అయిపోతుంది. కాబట్టి మీ అందరూ కూడా సహకరించవలసిందిగా మరీ కోరుతున్నాం.